60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ గారు త్యాగాల పునాదిపైన స్థాపించి తెలంగాణ సాధించిన తర్వాత గాంధీ మార్గంలో సాధించినటువంటి తెలంగాణలో అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో అందరికీ విద్య వైద్యం 10 ఏళ్ల పాటు రైతాంగానికి సకాలంలో తాగునీరు సాగునీరు ఎరువులు విత్తనాలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజలను అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి 10 ఏళ్ల తెలంగాణను 2 ఏళ్ల క్రితము ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అమలుగానే వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని కొన్నేళ్ల క్రితము ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ పాలన చీకటి పాలన ఏ తీరుగైతే విధించిందో అదే తీరుగా ఇందిరమ్మ రాజ్యం పేరిట ఎమర్జెన్సీని తెలంగాణ ప్రాంతంలో మనం చూస్తున్నాం. పౌర హక్కులన్నిటిని కూడా కాలరాస్తున్నారు. ప్రజాపాలన అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకుంటే నాదుడు లేడు. రైతాంగానికి సకాలంలో యూరియా అందియకుండా అనేక ఇబ్బందులు రైతులు పడుతుంటే మాకు యూరియా కావాలని చెప్పి పిఎస్సిఎస్ల ముందు నిలబడితే అకారణంగా లాఠీ చార్జీలు చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ తీరుగా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మా ఆటో కార్మికులంతా అని చెప్పి మా న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలంటే వాళ్ళని అక్రమ అరెస్టులు. చివరికి మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మా విద్యార్థి సంఘాలందరూ కూడా వారు హైకోర్టు తీర్పు అమలు చేయాలని చెప్పి వారు ఎదుర్కొంటున్న సమస్యలను రౌండ్ టేబుల్ పర్మిషన్ తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంటే అక్కడ అక్రమంగా పోలీసు వాళ్ళు చొరబడి మా విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసినని చూస్తే మరొక్కసారి ఇందిరమ్మ రాజ్యంలో మరి ఎమర్జెన్సీ పాలన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుందని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేస్తలేరు. అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. అన్ని వర్గాలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా పాలన అని చెప్పి ఈరోజు ప్రజల గొంతును నిలుస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా సమావేశంలో అవుతుంటే ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని జిల్లాలలో కూడా కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం.